ఓం శ్రీమాత్రే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కలిగినటువంటి సంవత్సర ఫలితాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి ధనిష్ట 3, 4, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. జన్మస్థానంలో రాహువు, ద్వితీయంలో శని, షష్టమంలో గురువు, సప్తమంలో కేతు భగవానుని సంచారం వలన ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం చేత కొన్ని మానసికమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేస్తుండేటప్పుడు ప్రత్యేక శ్రద్ధను వహించడం కూడా ఎంతో అవసరం. తాము గతంలో చేసినటువంటి బాధ్యతలు, కర్మలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు పొందుతూ ఉంటారు. ఈ యొక్క శని భగవానుని యొక్క కర్మకారకత్వం వలన గతంలో చేసినటువంటి మంచి చెడులన్నీ కూడా ఈ సంవత్సరం మీకు స్ఫురణకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మ మార్గంలో నడిచినటువంటి వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభకరమైనటువంటి ఫలితాలు కల్పించబడతాయి. అలాగే ఒక తప్పు అనేటటువంటిది చేయడం వలన ఈ సంవత్సరంలో కుంభరాశి వారు దానికి తగినటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారిలో వ్యవసాయపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. 2 పంటలు కూడా లాభించడం వలన గతంలో చేసినటువంటి అప్పులను తీర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు వ్యవసాయంలో పెట్టిన పెట్టుబడికి లాభాలను పొందుతారు. శ్రమ చేసినటువంటి కర్షకులు ఎవరైతే ఉంటారో వారు చేసినటువంటి శ్రమకు విశేషమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులలో ఎక్కువగా అలసటకు గురి అవుతూ ఉంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చడం వలన అవి మెడకు చుట్టుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. సంస్థలో ఇతరులకు మీకు ఉండేటటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా కూడా ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. మీ తోటి ఉద్యోగస్తులే మీపై నిందలు వేయడానికి మరియు మీరు ఉన్న స్థానం నుండి దూర ప్రదేశాలలో మీకు బదిలీ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి స్నేహితులతో, తోటి ఉద్యోగులతో కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ మాట్లాడడం, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వలన మీకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమము కూడా విజయవంతం అవ్వాలి అంటే శని భగవాను యొక్క ఆశీస్సులు పొందడం ఎంతో అవసరం. అది ధర్మ మార్గంగా ఉండేటప్పుడు శని భగవానుడు కూడా మీకు సహాయ సహకారాలు అందించడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులలో ఉగాది అనగా పరాభవనామ సంవత్సరానికి ముందు కాలం వరకు కొంత ఉపయుక్తమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఉగాది తర్వాత చిన్న చిన్న చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగులలో అభద్రతాభావం నెలకొనడానికి అవకాశం ఉంది. అందువలన ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు వహిస్తూ మీ యాజమాన్యానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చేసినటువంటి పెట్టుబడులు సఫలీకృతమవుతాయి. మీరు రూపాయి పెట్టినటువంటిది 10 రూపాయలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెట్టుబడుల రంగంలో ఉండేటటువంటి వారు లాభాలను ఆర్జిస్తారు. అది కూడా ధర్మ మార్గంగా ఉన్నప్పుడు మాత్రమే. ఒకవేళ ధర్మం తప్పి అధికమైనటువంటి లాభాల కోసం పాటుపడినటువంటి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో ప్రభుత్వం ద్వారా దండనకు గురి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం అనేటటువంటిది ఎంతో అవసరము. రాజకీయ నాయకులలో ప్రముఖమైనటువంటి పదవులు పొందడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో మీరు చేసినటువంటి కృషికి ప్రజల ద్వారా పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కీర్తి ప్రతిష్టలు గడించడానికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడింది. మీ సన్నిహిత వ్యక్తుల ద్వారా కొన్ని ఇబ్బందులు జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వారిపై ఒక నిఘా నేత్రం వేసి ఉంచడం ఎంతో అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మకుండా రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు ప్రత్యేక బాధ్యతను వహిస్తూ ప్రతి విషయాన్ని తనది అనేటట్లుగా చేయడం వలన ఈ సంవత్సరం మీకు పదవులు రావడానికి అవకాశం ఉంటుంది.
పార్టీని నమ్ముకొని ఎంతకాలం ఉండేటటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక చిన్న పదవి అయినప్పటికీ కూడా మీకు రావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తను తీసుకోవడం అవసరము. దీనికోసము శ్రీ మహావిష్ణువును, శ్రీమన్నారాయణ్ణి ఆరాధన చేయడం రాజకీయ నాయకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే చదువుకున్నటువంటి చదువు పట్ల శ్రద్ధను చూపకపోవడం వల్ల ఉత్తీర్ణతను సాధించలేరు. కొన్ని సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం అనేటటువంటిది కూడా ఈ సంవత్సరం కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒకటికి 2 సార్లు ఆలోచిస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకునే మార్గం వైపు వెళ్ళడం అనేటటువంటిది చాలా అవసరంగా చెప్పబడింది. మీరు కోరుకున్న చోట్ల మీకు సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంచుకునేటటువంటి ప్రతి మార్గము కూడా మీకు భవిష్యత్తుకు నిర్మాణ క్రమంలో ఉంటుంది. అందుకు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటూ పెద్దలను గౌరవిస్తూ విద్యాబుద్ధులను పెంచుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను ఈ సంవత్సరం కుంభరాశి వారు పొందుతారు. ధనిష్ట నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామి వారికి సర్పానికి సంబంధించినటువంటి స్తోత్రాలు పారాయణలు చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. శతభిష నక్షత్రం వారు దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం, దుర్గాదేవి యొక్క దేవాలయ సందర్శనం చేయడము విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే పూర్వభాద్ర వారు దగ్గరలో ఉండేటటువంటి గురువుల యొక్క దేవాలయాలను, సాధువుల యొక్క సాన్నిధ్యాన్ని దర్శించడము, వారి యొక్క ప్రవచనాలను వినడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు.